వెల్కమ్ టు ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించి 10 బిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 10 బిట్స్కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. ప్రజ్ఞాపరంగా సమరూప కవలలు దాదాపు ఒకే విధంగా ఉంటారు అని తెలియజేసిన వారు. ఆప్షన్ 1 ఆల్పోర్ట్, ఆప్షన్ 2 గోడార్డ్, ఆప్షన్ 3 ఫ్రీమన్, ఆప్షన్ 4 డగ్డేల్. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఫ్రీమన్. ప్రజ్ఞాపరంగా సమరూప కవలలు దాదాపు ఒకే విధంగా ఉంటారు అని తెలియజేసిన వారు ఫ్రీమన్. నెక్స్ట్ బిట్. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించినది. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 గెసెల్, ఆప్షన్ 3 గారెట్, ఆప్షన్ 4 కొలెస్నిక్. ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 గెసెల్. అబ్జర్వేషన్ డోమ్ను రూపొందించింది గెసెల్. నెక్స్ట్ బిట్. తరగతి గదిలో విద్యార్థుల వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది. ఆప్షన్ 1 అనవసరం, ఎందుకంటే వెనుకబడిన విద్యార్థులకు కూడా తగిన సమయం ఇవ్వాలి. ఆప్షన్ 2 లాభకరమైనది, ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. ఆప్షన్ 3 అవసరం లేదు, ఎందుకంటే విద్యార్థులందరినీ బోధనాభ్యసన ప్రక్రియలో భాగస్వామ్యం చేయలేము. ఆప్షన్ 4 లాభకరం కాదు, ఉపాధ్యాయునికి అంత సమయం ఉండదు. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 లాభకరమైనది, ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. తరగతి గదిలో విద్యార్థుల వైయక్తిక భేదాలకు ప్రాధాన్యత ఇవ్వటం అనేది లాభకరమైనది, ఎందుకంటే ఉపాధ్యాయుడు సమగ్రమైన పాఠ్య ప్రణాళికను తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ బిట్. భాషాగ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించినది. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 బండూరా, ఆప్షన్ 3 చామ్స్కీ, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 చామ్స్కీ. భాషాగ్రహణ సిద్ధాంతంను ప్రతిపాదించినది చామ్స్కీ. నెక్స్ట్ బిట్. రమేష్ అనే 3 సంవత్సరాల బాలుడు తన బొమ్మకి ఇడ్లీ తినిపించాలని ప్రయత్నించాడు. పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం రమేష్కి గల భావన. ఆప్షన్ 1 వస్తు స్థిరత్వ భావన, ఆప్షన్ 2 సర్వాత్మక భావన, ఆప్షన్ 3 అహం కేంద్రీకృత భావన, ఆప్షన్ 4 అవిపర్యాత్మక భావన. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సర్వాత్మక భావన. నెక్స్ట్ బిట్. మొట్టమొదట ప్రజ్ఞా పరీక్ష క్రింది భాషలో రూపొందించబడింది. ఆప్షన్ 1 ఫ్రెంచ్, ఆప్షన్ 2 జర్మన్, ఆప్షన్ 3 లాటిన్, ఆప్షన్ 4 గ్రీక్. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఫ్రెంచ్. మొట్టమొదట ప్రజ్ఞా పరీక్ష ఫ్రెంచ్ భాషలో రూపొందించబడినది. నెక్స్ట్ బిట్. భారతి అనే 4 సంవత్సరాల బాలిక తన దగ్గర ఉన్న బొమ్మలను ఆడుకుంటూ వాటిని పోగొట్టుకుంది. ఎరిక్సన్ ప్రకారం భారతి అనే బాలిక ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి. ఆప్షన్ 1 చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన, ఆప్షన్ 2 శ్రమించడం, న్యూన్యతా భావం, ఆప్షన్ 3 స్వయం ప్రతిపత్తి, సందేహం, ఆప్షన్ 4 నమ్మకం, అపనమ్మకం. కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 చొరవ చూపడం, తప్పు చేశానన్న భావన. నెక్స్ట్ బిట్. వైఖరి క్యుములేటివ్ స్కేలును రూపొందించినది. ఆప్షన్ 1 బినే, ఆప్షన్ 2 థర్స్టన్, ఆప్షన్ 3 లైకర్ట్, ఆప్షన్ 4 గట్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 గట్మన్. వైఖరి క్యుములేటివ్ స్కేల్ను రూపొందించినది గట్మన్. నెక్స్ట్ బిట్. అభ్యసన వైకల్యాలను గుర్తించడానికి కిర్క్ ఉపయోగించిన పద్ధతుల సంఖ్య. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 5, ఆప్షన్ 4 6. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 3. అభ్యసన వైకల్యాలను గుర్తించడానికి కిర్క్ ఉపయోగించిన పద్ధతుల సంఖ్య 3. నెక్స్ట్ బిట్. పిల్లల్లో మంచి సర్దుబాటు లక్షణాన్ని పెంపొందించడానికి ఉండవలసిన తల్లిదండ్రుల పెంపక శైలి. ఆప్షన్ 1 పిల్లల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుట, ఆప్షన్ 2 పిల్లలను ఎక్కువగా సంరక్షణ చేయుట, ఆప్షన్ 3 పిల్లల్లో స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ పెంపొందించుట, ఆప్షన్ 4 పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించుట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పిల్లల్లో స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణను పెంపొందించుట. పిల్లల్లో మంచి సర్దుబాటు లక్షణాన్ని పెంపొందించడానికి ఉండవలసిన తల్లిదండ్రుల పెంపక శైలి పిల్లల్లో స్థిరమైన ఖచ్చితమైన క్రమశిక్షణ పెంపొందించుట. మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.